College Premier League, CPL is going to start shortly with him. Community club and music club are required to register their names without fail. The events in music club are solo singing, solo instrumental, classical dance, western dance and group dance. And the events in dramatic club are sellout, skit, mimicry and mime. The persons who registered their names are Literary events, general quiz has already started at CL4. The students who are interested can move on to CL4, that is civil block, lecture round 4.
స్టూడెంట్స్ అందరూ ఇక్కడ జూమ్ బాక్స్ కావాలి. జూమ్ బాక్స్ అంటే కొంతమంది ఏఐటి మెంబర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళని చూసి ఈ ఫ్యాకల్టీ మెంబర్ చూసి పాట పాడాలన్నా ధైర్యం సరిపోవడం లేదా మీకు? ఇక్కడ ఇలాంటి మీకు నచ్చిన పాట చెప్పండి, ఇక్కడ మేము ప్లే చేస్తాం. పోటా పోటీగా జరుగుతుంది ఇక్కడ, మీరు అందరూ చూస్తే తెలుస్తుంది. మీరు అభిమానించే వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళని చూసి Nikita,
వస్తుంది. స్టార్ట్ అయినప్పుడు లైటింగ్ వేసుకోవాలి. సరే, ఇంకోటి శివ వాళ్ళ డ్యాన్సులు పర్ఫార్మెన్స్ వల్ల కంప్లీట్గా రికార్డ్ చేసి స్టూడెంట్స్ ఓకేనా. వీళ్ళ స్పీచ్లు ఎక్కువసేపు ఉన్నప్పుడు లెక్చరర్స్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ వల్ల వాటి వరకు రికార్డ్ చేయాలి. ఇగో ఇక్కడ ఉన్నాయి కెమెరా బ్యాగ్. పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా, నేనుంటే హాయ్ హాయ్ నాలోన ఉంది జాయ్ మజాక మస్తు మారు యారు. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. థ్యాంక్ యూ ప్రియాంక. I hope it was rocking. So the next performance will be by Sandhya from the same college, Sulurpet. నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు, గడిచిన కాలం ఇంత నిలమ్మగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. ఏంటి మంచి మారిపోయారు అనుకుంటున్నారా? నో ప్రాబ్స్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా మారుతుంది. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎస్ రాజేష్. ఈస్ గోయింగ్ టు డూ మిమిక్రీ. ఈస్ ఫ్రమ్ కేఎస్ఆర్ఎం. ప్లీజ్ వెల్కమ్. మిత్రులు గారు ఎంతో ఫీల్ అవుతున్నారు. దీని కారణం ఏంటో జయప్రకాష్ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. జయప్రకాష్ రెడ్డి, మన దేశం ఎంతో ఎరగబడిపోయిందిరా. నువ్వేం చేస్తున్నావు? ఏ కార్యం చేస్తున్నావు? నేనేం చేయలేదబ్బి, ఎక్కువ ఏం చేయలే. రాయలసీమలో బాంబులు వేస్తుంటా. నువ్వు చేసే బాంబుల వల్ల ఏది వాతావరణం మీద కాల్చిపోయిందని తెలుసా? ఏమైతుంది వాతావరణం? ఏమైపోతుంది? ఇళ్ళు రోగాలు వస్తున్నాయి, ఇళ్ళు వ్యాధులు వస్తున్నాయి. దీనివల్ల మన భారతదేశంలో ఎంతో మంది ప్రజలు రోగాలకు గురవుతున్నారా. దీనివల్ల పుట్టే ప్రతి పౌరుడు ఎంతో చాలా వెరగబడిపోతున్నాడు. కావున మన దేశం ఎంతో వెరగబడిపోతుంది. ఏం చేసినానబ్బి? ఏం చేసినాను? నీ ఇంట్లో సామాను అంటే నీ తలుపు ఏదిరా? టేకు. మరి నీ టేబుల్ టేకు, అన్ని టేకే. ఏం చేస్తావు? ఇలా నువ్వు టేకు చెట్టు పెంచి ప్రతి ఒక్క చెట్టు పెంచడం వల్ల మన వాతావరణం చాలా కలుషితమైపోయిందిరా. దీనివల్ల మన అడవులు ఎంతో రాసేయాయి. కావున మన దేశం ఎంతో అరుగుపడిపోయింది. నేను కాదబ్బి, చిరంజీవి అన్ని రోగాలకి ఏమని
బ్లడ్ గ్రూప్ పెట్టి ఒక రక్తదానం ఒకరికి ఏమని చెప్పినాడు. దానివల్ల ఎయిడ్స్ వ్యాధిలో మన దేశం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా సెల్ బ్లూ మరియు రోగాలు సోకేదో రక్తదానం చేసి మంచి పని చేస్తే నువ్వు వాళ్ళు ఇన్సాల్వ్ చేస్తావురా? లేదు సార్, లేదు, నేనే తప్పు చేయలేదు. చంపేస్తా. ఏంది కోట్లాడుతున్నావే? లేపేస్తా బిడ్డ, పంచకిలో బాంబు పెడతా. ఎదురుస్తున్నాను చూసినావుగా, భయపడ్డావు. లేపుతా బిడ్డ, లేపేస్తా. నేను కాదు బి సోనియా గాంధీ. సోనియా గాంధీ బి దీనికి అంత కారణము. సోనియా, నువ్వేం చేసావు? చెప్పు. మన భాగంలో చేతులు కాళ్ళు తప్పు చేస్తే కాళ్ళు చేతులు అనండి. మనల్ని చూసి మాట్లాడతారు. ఎందుకంటే చేతులు కాళ్ళు మన భాగాలు కాబట్టి. కావున మంత్రులు వాళ్ళ భాగం కాదు. నువ్వే ప్రధానమంత్రి కాబట్టి నువ్వే. నేను శిక్షిస్తా. నీకేమైనా లేదు. నాకేమో షాక్ కొట్టింది. బాగా గుర్తు తెచ్చుకో. 400 సంవత్సరాల క్రితం నువ్వు నేను బాగా గుర్తు తెచ్చుకో. కాలు భైరవా. నేను పొందేటందుకు పుట్టానే బొమ్మ, నేను పొందకపోతే వృధాలే జన్మ. చూసా, గుర్తొచ్చిందా? తప్పు చేసింది ప్రియురాలైన ఓకే, అది భార్య అయినా ఓకే, శిక్షించాల్సిందే. ఓకే, థ్యాంక్స్ మ్యాన్. किस और चला है तू, क्या पाया नहीं तूने, क्या ढूंढ रहा है तू, जो है अनकही, जो है अनसुनी, वो बात क्या है बता मितवा, कहे धड़कने तुझसे क्या मितवा, ये खुद से तो ना तू छुपा, मेरे मन ये बता दे तू, किस और चला है तू, क्या पाया नहीं तूने, क्या ढूंढ रहा है तू, जो है अनकही, जो है अनसुनी, वो बात क्या है बता मितवा, कहे धड़कने तुझसे क्या मितवा, ये खुद से तो ना तू छुपा, गम बनी निसा गम बजा दली निसा गम पदमा पा गम बनी निसा 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 गम पदा सा धनी नी धनी नी धनी नी निसा 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 नि पदमा पा मितवा जीवन डगर में प्रेम नगर में आया नजर में जब से कोई है, तू सोचता है, तू पूछता है, जिसकी कमी थी क्या ये वही है, हाँ ये वही है, हाँ ये वही है, तू एक प्यासा और ये नदी है, काहे न ముదమిది మధువిదరా నీలకందరా జాలి పొందరా కరుణతో మముగనరా నగజామ
College, this is the last performance from solo singing. The title song of the film, Oi! Nuttadipayyaru beach house lo prema devata. Ella chudidaru white chunni to dochena eda. Oi oi antu casual ga pilichero. Oi oi chundi salu kallo karisero. Prema devata. Kopamlona beautiful, jetalona beautiful, madalona fundamental. Anikona capable, andalona careful, anteledi sentimental. Oh, cinema, lo meri city papa, city lona dorakadura. Nijangane tagilenu tara, Vizag nagara kujivarana chal chal jayenge. Love at first sight, paike dige. Love at first sight, pal pal perige. Love at first sight, paike dige. Nuttadipayyaru beach house lo prema devata. Jabbantene energy, oddantene energy, nammutundi numerology. Inti mundu nastari atanidu. At the age of 76, Sri Nedumali Padmanabha Reddy Garu has finished his doctorate on democracy, development and village Swaraj, a Gandhian perspective. You are an inspiration, sir. We are very happy to have you here. That was really very great. At the age of 76, please note 76. He is our inspiration. Give him a great applause. The great applause, please. I, Bharat Simha Reddy from Sidam, Chittoor. Please welcome him. Please welcome me. ఈరోజు మిమిక్రీ స్టార్ట్ చేసే ముందు ఒక సప్తార్థి పొద్దున్నే స్నానం చేస్తూ ఉన్నాడంట. స్నానం చేస్తూ ఉంటే సడన్ గా బకెట్ కు బొక్క పడిందంట. వెంటనే మనోడికి ఏం చేయాలో తెలియక బకెట్ ను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడంట. డాక్టర్ వాళ్ళ తెలియదా, బకెట్ కు బొక్క పట్టింది, నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? అది ఏంటండి డాక్టర్ గారు మీరు అలాగంటారు? మీరే కదండి బయట పెద్ద బోర్డు పెట్టారు ప్లాస్టిక్ సర్జన్ అని. ఆ ప్లాస్టిక్ మాకు కూడా కొంచెం సర్జన్ చేయండి. నెక్స్ట్ గా తను కూర్చోవాల్సిన సీట్ లో కూర్చోకుండా వేరే సీట్కి వెళ్ళి కూర్చున్నాడు. దానికి నాగేశ్వరరావు, చిరంజీవి ఏంటి నువ్వు చేస్తున్న పని? నీ నెంబర్ ఉండే సీట్ ఏది? నువ్వు కూర్చుంటున్న సీట్ ఏది? వెళ్ళి నీ సీట్ లో కూర్చో. దానికి చిరంజీవి, ఆఫ్టర్ ఈజీ ఇంకో 5 ఏళ్ళు సీట్ లో కూర్చున్నాడు. ఆఫ్టర్ ఈ సీట్ ఎంత లెక్క? ఈ సీట్ లో కూర్చున్నది కాదు, పైన 5 కింద చిరంజీవిదే. నెక్స్ట్ నాగేశ్వరరావు కొడుకు కదండి, ఎంత నాగార్జున అడిగాడు. నాగార్జున ఏం చేస్తుంటా? ఎగ్జామ్ సరిగా రాస్తుంటావా? లేదా నాన్నగారు, ఏ బిట్టు రావట్లేదు నాన్నగారు, ఒక్క క్వశ్చన్ రావట్లేదు నాన్నగారు, ఏమైనా బిట్లుంటే ఇవ్వండి నాన్నగారు. చూపెట్టేలా ఇన్విలేటర్ పట్టుకొని దాంట్లో బిట్లు అడుగుతావా? చూపెట్టేలా రాత్రంతా ఏం చేస్తుంటా? అదేంటి నాన్నగారు మీకు ఆ మాత్రం తెలియదా? రాత్రంతా అమలాతో గొడవ కదా, నాతో బట్టలు కూడా ఉతికాను కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తా అంటే నాన్నగారు, సాయి కుమార్ ఏదో బిట్లు పెట్టి రాస్తున్నాడు, దాంతో చూసి కొంచెం కాపీ కొట్టుకుంటా. ఏ సాయి కుమార్, ఏంటా పేపర్ దాచేస్తున్నా? ఏంటా పేపర్? నీలోని భాగమే, ఆ ముక్కు నీలోని భాగమే. కళ్ళని చూస్తే కోపం రాలేదు, ముక్కు చూస్తే కోపం వచ్చింది. ఎందుకో ఈ డైలాగ్ ని మన కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? కళ్ళని చూస్తే కోపం రాలేదు, ముక్కను చూస్తే కోపం వచ్చింది. ఎందుకో ఇదే డైలాగు మన రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది? అయ్యా నేను కళ్ళని చూడలేదు, నేను చూసింది నడుమును మాత్రమే. కళ్ళు చూశారంటున్నారు, నడుము చూశారంటున్నారు. కొంపదీసి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చూశారేమో.
చంద్రబాబు నాయుడు గారు అస్సలు చూడలేదు. నేను చూసింది మాత్రం నడువునే, కళ్ళని చూసిందే లేదు. కొంపదీసి కేసీఆర్ గారు ఏమైనా చూశారేమో. కేసీఆర్ మజాక్ చేస్తులే, నడువు చూసింది మీరు, కళ్ళు చూసింది మీరు, నేను చూసినానంటారు. మజాక్ చేస్తులే, ఒక్కొక్కరికి బొక్క పెట్టి ఉంటే పొందబడుతుంది. ఏమనుకున్నారో బిడ్డ? ఓకే, థ్యాంక్స్ అండి, టైం లేదంట. థ్యాంక్స్ స్టూడెంట్. Can you guess who is he? M. Suresh from NBKRIST. All the solo dance participants, Bhutaraju, Uma Sai, Nikhilesh, SK Mehtaj Begum, Chandrasekhar, E. Anusha, Suguna, Anil, Nirup, Harita, Lakshmi Narayana, Uday Sri. Please assemble at the backstage. And also the sellout participants, please come and select your the ad which we are going to sell out. I mean the title of the sellout. Please come and select. Please come to the backstage. The next participant is M. Suresh. He is going to perform. ఒక జోక్ స్టార్ట్ చేసి తర్వాత వెళ్తాను. ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్న ఇలా అడుగుతున్నాడు అనమాట. నాన్న నాకు అర్జెంట్గా 10 రూపాయలు కావాలి నాన్న. రే వెదవా వీళ్ళంతలో నీకెందుకు రా 10 రూపాయలు, నేనేమని పో. నాన్న నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వకపోతే మొన్న పక్కన దాండీతో సినిమాకి వెళ్ళేసాం, అమ్మకి చెప్పేస్తాను. రే బాబు, అంత పని మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది, 100 రూపాయలు ఇస్తాను రా, మీ మమ్మీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విషయం తెలియజేయకు. సరే నాన్న 100 రూపాయలు. రే బాబు, మళ్ళీ చెప్తాను, మీ మమ్మీకి మాత్రం విషయం తెలియకు. ఏంది నాన్న నువ్వు ఊరికే విసిగిస్తావు, మొన్న అమ్మ పక్కన అంకులతో సినిమాకి వెళ్ళి 200 ఇచ్చింది చెప్పదని నీకు చెప్పానా? ఇప్పుడు ప్రముఖ సినీ నటులంతా ఈ NBKR కాలేజీలో చదువుతూ ఉంటారు. వాళ్ళ మధ్య జరిగే సంభాషణ ఏంటో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా సిద్ధార్థ క్లాస్కి లేట్ అవుతుంది, అతనికి అటెండెన్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు సార్ ఏమైనా అంటాడు, ఏంటి సిద్ధార్థ నువ్వు కాలేజీకి చాలా ఆబ్సెంట్ పెడుతున్నావు, నీకు అటెండెన్స్ చాలా ఉంది, తక్కువ ఉంది, ఇలా అయితే నువ్వు రిటర్న్ అయిపోతావు, ప్రాబ్లం ఏంది? మీ డాడీ కానీ ఫోన్ చేశాడు. నేనేదో కాలేజీకి వద్దాం అనుకుంటాను సార్, బస్ స్టాప్కి వచ్చేదానికి అక్కడ NBKR అమ్మాయిలు ఉంటారు సార్, నేను అబ్బాయినే సార్, వాళ్ళకి లైన్ వేసి వచ్చే లోపల 5 మినిట్స్ క్లాస్కి లేట్ అవుతుందని క్లాస్లో బయట తరిమేస్తారు సార్. అదేమనంటే HODని కలవమంటారు సార్, నేను వెళ్తా, ఆయనేమో ప్రిన్సిపాల్ని కలవమంటారు సార్. ప్రిన్సిపాల్ సార్ కలిసి వచ్చే లోపల 5 మినిట్స్ లేట్ అవుతుందని మళ్ళీ క్లాస్లో బయట తరిమేస్తారు సార్. సరే స్పోర్ట్స్ అటెండెన్స్ పెడదాం అనుకుంటాను సార్. అక్కడికి వెళ్తే స్పోర్ట్స్ మీట్ ఉందంటారు సార్, నేనేదో ఆడదామని వెళ్తా. ఒకే రోజు వాలీబాల్, ఫుట్బాల్, క్యారమ్స్ అన్ని గేమ్స్ పెడితే వాలీబాల్ ఆడాలో, ఫుట్బాల్ ఆడాలో, క్యారమ్స్ ఆడాలో తెలియక ఆఖరికి ఏ గేమ్ ఆడలేకపోయాను సార్. నాకు అటెండెన్స్ లేదు, నేను రిటర్న్ అవుతాను మీరు అంటున్నారు కదా సార్. కాదు సార్, ఇప్పటికీ నా అటెండెన్స్ రిజిస్టర్ మీ చేతుల్లోనే ఉంది సార్. ఏ రవితేజ నువ్వు 10 రోజులు ఎగ్జామ్స్ పెట్టుకోండి, నీకు ఎగ్జామ్స్ అంటే భయం లేదా? ఏంటి ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నావు క్లాస్లో? సార్ ఎగ్జామ్స్ అంటే భయపడడానికి అల్లాటప్పగా గల్లీ కాలేజీలో చదివేవాడిని అనుకుంటున్నారా సార్? NBKRIST ఎగ్జామ్ అంటే భయం నాకు కాదు సార్, ఎగ్జామర్కి. ఎలా నన్ను డీపార్ట్ చేయాలని 6 రోజులుగా పిచ్చి కుక్కలా నా వెనకాలే తిరుగుతున్నాడు. నేను డీబార్ కావాలంటే ఇంకో 10 మంది అడిగి తోడు కావాలి. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా ఎదుటోడు పేపర్ మీద ఉండాలి, నా జోబులో స్లిప్ ఉండాలి. నాకంటే 1 నిమిషంలో ఎగ్జామ్ సెంటర్కి ఎవరు ముందు వచ్చినా, నాకంటే త్వరగా ఎగ్జామ్ సెంటర్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ఎగ్జామ్ సెంటర్ గడప తొక్కనని ప్రమాణం చేస్తున్నాను సార్. ఏమయ్యా రాజశేఖర్, నువ్వేదో మిమిక్రీ చేస్తావంట, క్లాస్ అంతా బోరుకుంది, ఏదో మిమిక్రీ చేయవా? నేను చేస్తానా, మిమిక్రీ చేస్తాను, బాగుంటుంది, మీరెల్లా అంతా నవ్వచ్చు. జీవిత సేమంట రాజశేఖర్, నేను ఫ్యాన్ డాక్టర్ రాజశేఖర్కి. రాజశేఖర్ రాస్తే చేస్తాను, మీరు చప్పట్లు కొడితే చేస్తాను.
అతను ఉప్పుకప్పురం పద్యం చెప్తే ఎలా ఉంటుందో చెప్తాను. అయ్యా ఉప్పుకప్పురంబు ఒక్క పోలికనుండయా, చూడ చూడ రుచులు జాడ వేరయ్యా, ఏబిసిడి అందు వైఎస్ వేరయ్యా, విశ్వదాభిరామ ఈ చంద్రబాబు నాయుడుదే పెద్ద డ్రామా. ఇప్పుడు సాయి కుమార్ గారు చిట్టాలు పెట్టారని ఈ విధంగా అడుగుతున్నాడు. ఏం సాయి కుమార్, ఎగ్జామినేషన్ లో మొన్న నువ్వు చిట్టాలు పెట్టావంట, ఏంది, ఎందుకు చిట్టాలు పెట్టావు? కనిపించే 3 పేపర్లు, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఆల్ టికెట్ అయితే కనిపించని 4వ పేపర్ వేస్తారు చిట్టా. అగ్ని అగ్ని కదా, చిట్టాలు పెడితే పేపర్లు కాలిపోతాయి. ఇప్పుడు ఈ కాలేజీలో పశుపతి ఉంటాడు, అతను లవ్ ఫెయిల్యూర్ అయింది, అతని విధంగా చెప్తున్నాడు. ఈ ఎంపీ కారులో ప్రేమించడం చేసిన నిన్ను వదల బొమ్మాలి, వదల అమ్మాలే, ఎంత బొమ్మాలే, బొమ్మాలే. ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయ్యావే, ఈ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ మొత్తం అయిపించేసావే. నాతో ఐస్ క్రీమ్ పార్లర్ అన్నిటికీ తిరిగావే. దొడ్డు ప్రేమించి ఎవరో పెళ్లి చేసుకుంటారంటే దొడ్డు పెట్టి బట్ట కట్టి పంపుతాడు అనుకుంటావా? అలాగే ఈ కాలేజీలో గోరా ఈ కాలేజీకి సంబంధించిన చరిత్ర రాస్తున్నాడు, అదేదో చూపిస్తాను. ఇది తరతరాలుగా రాయబడ్డ ఎంపీకేఆర్ చరిత్ర. అప్పటి సిఎస్సిలో బ్యాటింగ్ ఎవరని ముఖ చిత్రం. ఆమె కోసం బ్యాటింగ్ చేయడానికి వేరేకి చచ్చిన రణదేవ్ బిల్లాని నీవు. పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి బీబీ కూడా పుట్టాడు. వాడిని ఎలాగోరా గుర్తుపట్టడం, అంటే ఏదని చెప్తున్నాను. మీరు ఏ వనిత మూలంగా అయితే విడిపోయారో మళ్ళీ ఆ వనిత మూలంగా ఎంపీకేఆర్ లో జాయిన్ అవుతారు. మళ్ళీ ఆమె కోసం మీ పోరాటం కొనసాగుతుంది. వాడు నీకు ఎదురైనప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి, ఎక్స్టర్నల్స్ దూరంగా పారిపోతాయి. ఆడు నీకు మనిషిలా కాదు, మార్కులు రాని టీవీలా కనిపిస్తాడు. ఇప్పుడు బాలకృష్ణ ఆశంకర కాలేజీకి వెళ్ళిపోయి మన కాలేజీకి వచ్చారు. అతను ఈ కాలేజీ గురించి ఏం చెప్తారో చూద్దాం. ఈ ఎంపీకేఆర్ కాలేజీకి రావడం, ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ రోజుల్లో మా నాన్నగారు చెప్పారు ఎంపీకేఆర్ కాలేజ్ చాలా బాగుంటుంది, జాయిన్ అవ్వమని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్సాక్ట్గా ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ అమ్మాయిలంతా దచ్చవే వేరేతో కుదురులో వరదల వల్లే దచ్చి కొడుతున్నారు. లాస్ట్ లో ప్రభాస్ ని ర్యాగింగ్ చేశారనమాట. ఏమయ్యా ప్రభాస్, నిన్ను ర్యాగింగ్ చేశారంట, ఏమైంది? ఇక చాలు, ఈ ర్యాగింగ్ లెక్క చాలు. హలో, ఇక ఈ ర్యాగింగ్లు చాలు. ఇన్నాళ్ళు ఫస్ట్ ఇయర్ లో లైన్ లో వెళ్ళాం, బెల్ట్ లేకుండా ప్యాంట్లు వేసాం, లేస్ లేకుండా షూస్ వేసాం. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్కి వచ్చాం, మా జూనియర్ బతుకులు మారాయి. సెకండ్ ఇయర్ సీనియర్, థర్డ్ ఇయర్ సీనియర్ ర్యాగింగ్ కోసం ఎగబడితే ఏం చేస్తాం? జూనియర్స్ కదా, ర్యాగింగ్ చేయించుకుంటాం. మీ జూనియర్స్ అందరి కోసం నేనున్నా. ఈ పోరాటం బలికొడితే మీరు వేసుకునే ప్యాంటుకు బెల్ట్ నవ్వుతా, మీరు వేసుకునే షూస్ కు లేసు నవ్వుతా. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు మీ ఎగ్జామ్ సెంటర్ లో పెన్నులో ఇంక్ అయిపోతే మీ పెన్నులో రాసే ఇంకు నవ్వుతా. ఓకే, థ్యాంక్ యూ.